మూసీ నది పరివాహక ప్రాంతాల వాసులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. అంబర్పేటలో న్యూ తులసిరామ్ నగర్, న్యూ అంబేద్కర్ నగర్లో ఆయన పర్యటించారు. కేసీఆర్ చెప్పిందే రేవంత్ చెప్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇల్లిస్తామని కూలగొడుతున్నారన్నారు. పేదల ఇళ్లు కూలిస్తే ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎవరైతే బాధితులకు కూడా అండగా నిలుస్తామని చెప్తున్నారు. మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం మూసీ బ్యూటిఫికేషన్ చేస్తా ఉంటుంది. మీ స్టాండ్ ఏంటి బీజేపీ పార్టీగా? మూసీ బ్యూటిఫికేషన్ గతంలో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండో ఆ రోజు కూడా కేసీఆర్ గారు దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఇండ్లు తీసేసి ఇండ్లు కడతామని, డబల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే కామగార్ నగర్ అని బస్తున్నది, శాంక్షన్ అయిన ఇండ్లు కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత లేలే ఇది మూసి సుందరీకరణలో పోతే ఇండ్లు అని చెప్పి ఆయన కూడా అప్పుడు ఆపేశాడు. అందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తామని 10 సంవత్సరాలు ఆయన కూడా ఆలస్యం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన కొత్తగా అధికారంలోకి వచ్చి ఈయన కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏదైనా ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వము, పేదల ప్రభుత్వము, పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలి కానీ ఉన్నటువంటి ఇల్లు కొల్లగొడతాం అనడం ఏది కూడా న్యాయం కాదు. మీకు ఇల్లు కట్టడం సాధ్యం కాదు, మీ ఇల్లు కట్టే ధైర్యం లేదు మీకు. కానీ ఈరోజు పేద ఇల్లు కొల్లగొడతామంటే ఎవరు చూస్తూ కూర్చోరు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు సుందరీకరణ చేస్తే పెట్టుబడులు వస్తాయంటున్నారు కాంగ్రెస్. పెట్టుబడులు వస్తాయండి. ఇక్కడ పెట్టుబడులు ఈ సుందరీకరణ చేస్తే పెట్టుబడులు ఎట్లా వస్తాయి? రిటైనింగ్ వాళ్ళు కట్టు. ఇప్పుడు నేను ఇంకా ఒకటే, ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ కాకుండా ఆపండి. ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఇల్లు కట్టాము, డ్రైనేజ్ వేసాము, రోడ్లు వేసాము, వాటర్ కనెక్షన్ ఇచ్చాము, విద్యుత్ కనెక్షన్ ఇచ్చాము, హౌస్ నెంబర్స్ ఇచ్చాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇచ్చాము. అటువంటి ఇండ్లు ఇప్పుడు కూలగొడతామంటే ఎట్లా? 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఇండ్లు వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకునే కాదు, చిన్న చిన్న ప్లాట్లు చేసుకున్నది. కాంగ్రెస్ హయాంలోనే గెలిచిన ఇండ్లు ఇవన్నీ. తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. అంటే మూసీ ప్రక్షాళన వెనుక ఏంటి అసలు కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి? ఆయన అడగాలి, నాకేం తెలుసు. పెట్టుబడులు కూడా ఉన్నాయండి. 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు ఏడున్నాయి. ఇవన్నీ ఊహాలోకంలో వేరిస్తూ పేద ప్రజలను ఈరోజు అనవసరంగా టెన్షన్ పెడితే ఎట్లా? 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేసేటువంటి శక్తి ఈరోజు మన ప్రభుత్వానికి ఉందా? మన రాష్ట్రానికి ఉందా? ఈరోజు గ్రామాలకు రోడ్లు లేవు, స్కూళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు. ఈరోజు అనేక రకాల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. నువ్వు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తాము, పేద ప్రజల నుండి. ఏదైనా ప్రభుత్వము వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. మీరు కట్టివరు, కట్టుకునే ఇల్లు కొల్లగొడతామంటే ఎట్లా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచనను విరమించుకొని ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో పేదల ఇల్లు కొల్లగొట్టకూడదు. కావాలంటే మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టండి. నిజంగా మీకు సుందరీకరణ చేయాలంటే మీ దగ్గర 1,50,000 కోట్లు ఉంటే రిటైనింగ్ వాళ్ళు కట్టండి. కేవలం కాంగ్రెస్ దోపిడీ చేయడం కోసం ఇదంతా చేస్తుంది. కావాలంటే అక్కడ ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి, కానీ ఈ విధంగా పేద ప్రజలను అక్కడ నుంచి తరిమేస్తాము అంటూ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ ఖచ్చితంగా బీజేపీ పార్టీ దీనిపైన పోరాడుతుందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కుశాల్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.